friends, this is Archanet. Welcome to our channel. This is Pragati Scholarship Scheme for Girls Students only. ప్రగతి స్కాలర్షిప్స్ కొరకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రగతి స్కాలర్షిప్ వచ్చేసి ఓన్లీ గర్ల్స్కి మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో ఈ 2024-25 అకాడమిక్ ఇయర్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఒకసారి చూడండి. ప్రగతి స్కాలర్షిప్ స్టూడెంట్స్ ఫర్ గర్ల్స్ డిప్లొమా 2024-25 guidelines for the AICTE Pragati Scholarship Scheme for Girls Students. Objective for the scheme being implemented by AICTE, providing assistance for the advancement for girls pursuing technical education, one of the most important means for empowering women with knowledge, skill and self-confidence necessary to participate fully in the development process. This is an attempt to give your women to opportunity to further her education, her prepare for the successfully future by empowering women through technical education. So children, graduate students, diploma students, higher education students also eligible for only girls anamata. The candidates should be first year or diploma level course. Diploma level అంటే బీటెక్ కానీ తర్వాత లాటరల్ బీటెక్లో సెకండ్ ఇయర్ ఎంట్రీ అవుతారు కదా, వారు కానీ ఈ ప్రగతి స్కాలర్షిప్స్ కొరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ గర్ల్స్ మాత్రమే. నెంబర్ ఆఫ్ స్కాలర్షిప్ అంటే ఈ స్కాలర్షిప్ ఎంతమందికి ఇస్తారంటే టోటల్ 5,000 స్కాలర్షిప్స్ ఆర్ ఇయర్ మార్క్డ్ ఫర్ యానమ్ అంటే సంవత్సరానికి ఈ ప్రగతి స్కాలర్షిప్ వచ్చేసి 5,000 మెంబర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ డిగ్రీ లెవెల్ ఆల్సో స్టూడెంట్స్, ఇది వచ్చేసి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. అమౌంట్ ఫర్ స్కాలర్షిప్ ఒకసారి చూడండి. అమౌంట్ అంటే ఫర్ యానమ్ అంటే సంవత్సరానికి. ఒకసారి చూడండి. 50,000 ఫర్ యానమ్ ఫర్ ఎవ్రీ ఇయర్ బట్ స్టూడెంట్ స్టడీ ఇన్ 3 years అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఆర్ డిప్లొమా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. సో ఈ విధంగా 3 years ప్రతి సంవత్సరము 50,000 రూపాయలు ఫ్రీగా అమ్మాయిలకు అంటే ఒక కుటుంబంలో 2 అమ్మాయిలు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒక ఫ్యామిలీలో 2 girls eligible in this Pragati scholarship అనమాట. Sum of amount towards payment of colleges fees, purchasing of computer, stationery, books, equipment, softwares in ఎక్స్ట్రా అంటే దేనికైనా కొరకు ఈ అమౌంట్ ఖర్చు పెట్టుకోవచ్చు అనమాట. మోడ్ ఆఫ్ ద పేమెంట్ ఆఫ్టర్ సెలెక్షన్ 2 words విల్ బి పెయిడ్ స్కాలర్షిప్ ద మోడ్ ఆన్ యాన్యువల్ బేసిస్. ప్రతి సంవత్సరము డిబిటీ మోడ్లో మీకు అమౌంట్ రావడం జరుగుతుంది. ప్రొసీజర్ ఫర్ ద అప్లైయింగ్ అంటే మీరు ఈ స్కాలర్షిప్ కొరకు ఎలా అప్లై చేసుకోవాలి. ద క్యాండిడేట్ ఫిల్లింగ్ ద ఎలిజిబుల్ కండిషన్ ఫర్ ద రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ ఆన్ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఎన్ఎస్పి. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో వెళ్ళి మీరు ఈ ప్రగతి స్కాలర్షిప్కు అప్లై చేసుకోవచ్చు అనమాట. క్రైటీరియా అంటే ఎలిజిబుల్ అనమాట. ద సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి క్యారీడ్ అవుట్ స్లోలీ ఆఫ్ బేసిస్ అండ్ మెరిట్ ఆఫ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ప్రిజర్వ్ ద టెక్నికల్ డిప్లొమా కోర్సెస్ ఫర్ ఎనీ ఆఫ్ ద AICTE అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ లాటరల్ ఆర్ ద బేసిస్ ఆఫ్ పర్సెంటేజ్ మార్క్స్ ఇన్ ద 10th class ఈక్వల్ ఎగ్జామినేషన్. సో 10thలో మెరిట్ తర్వాత అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు సెలెక్షన్ చేయడం జరుగుతుంది అన్నమాట. మెథడ్ తర్వాత ఏజ్ ఇన్ కేస్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ప్రెజెంట్లీ డస్ నాట్ బ్రేక్ టైస్. ఓకే. యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ అబవ్ ద మెన్షన్ ద లోయర్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 8 lakhs బిలో ఉండాలి. ప్రతి కుటుంబ సంవత్సరం ఆదాయం వచ్చేసి 8 లక్షల లోపల ఉండే వాళ్ళంతా ఈ స్కాలర్షిప్కు అప్లై చేసుకోవచ్చు అనమాట. రిజర్వేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నార్మ్స్. తర్వాత రెన్యువల్. ఈ స్కాలర్షిప్స్ రెన్యువల్ కూడా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇయర్లో మీకు స్కాలర్షిప్ వచ్చిందనుకో దాన్ని నెక్స్ట్ సెకండ్ ఇయర్లో రెన్యువల్ చేసుకోవాలన్నమాట. సో సేమ్ ఈ ఎన్ఎస్పి పోర్టల్లో వెళ్ళి మాత్రం మీరు రెన్యువల్ కూడా చేసుకోవచ్చును.
సో ఇది స్ట్రక్చరు. తర్వాత స్టేట్ వైజ్ స్కాలర్షిప్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 318. ఇది వచ్చేసి నెంబర్ ఆఫ్ స్కాలర్షిప్స్ అంటే ఎంతమంది వారు సెలెక్ట్ చేస్తారనేది. మొత్తం 5,000 కదా. ఈ 5,000 వచ్చేసి ఆంధ్రప్రదేశ్ 318, బీహార్ 84, ఛత్తీస్గఢ్ 50, తర్వాత ఢిల్లీ 50, గుజరాత్ వచ్చేసి 284, హర్యానా 191, తర్వాత 50, కర్ణాటక వచ్చేసి 365, తర్వాత మహారాష్ట్ర వచ్చేసి 624, ఒడిశా 205, పంజాబ్ వచ్చేసి 208, రాజస్థాన్ 170. సో ఇది వచ్చేసి మొత్తం వెస్ట్ బెంగాల్ 184. టోటల్ స్కాలర్షిప్ 5,000 మెంబర్స్కి ఈ స్కాలర్షిప్ వచ్చేసి రావడం జరుగుతుందన్నమాట. సో గమనించండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో వెళ్ళి అప్లై చేసుకోవాలన్నమాట. సో ఎలా అప్లై చేసుకోవాలో అనేది ఒకసారి చూద్దామండి. ఇది చూడండి, NSP scholarship.gov.in అనే వెబ్సైట్లో వెళ్ళి ఫస్ట్ మీరు ఏం చేయాలా, ఇలా వస్తుంది చూడండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్. తర్వాత ఇక్కడ చూడండి ప్రగతి స్కాలర్షిప్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్ టెక్నికల్ డిగ్రీ. తర్వాత స్కీమ్ ఓపెన్ వచ్చేసి 31/10/2024 నుంచి 15/11/2024 లాస్ట్ డేట్ అనమాట. సో ఇది వచ్చేసి చూడండి ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్స్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్ టెక్నికల్ డిప్లొమా. సో ఈ వెబ్సైట్లో వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అనమాట. రిజిస్ట్రేషన్ వచ్చేసి గైడ్లైన్స్, రిజిస్టర్ మొబైల్ నెంబర్, EKYC. తర్వాత 4th స్టెప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి మీరు అంటే లాగిన్ చేయాలన్నమాట. ఈ లాగిన్లో వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబరు, తర్వాత పాస్వర్డ్ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఉన్న చూడండి రిజిస్ట్రేషన్, తర్వాత పాస్వర్డ్, తర్వాత ఇది వచ్చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ చేసుకున్న తర్వాత మీరు స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది స్ట్రక్చర్ ఫ్రెండ్స్. ఎవరైనా ప్రతి గర్ల్ స్టూడెంట్ ఈ ప్రగతి స్కాలర్షిప్ కొరకు అప్లై చేసుకోవచ్చును. సో ప్రతి ఒక్కరు ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీకు ఎవరికి ఈ వీడియో యూజ్ కాకపోతే మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ని వీక్షిస్తూ ఉండండి.